Hi students, in this audio presentation we will know about types of listening. నేను స్టూడెంట్స్కి ఏం అడ్వైస్ చేశానంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే లిస్నింగ్ స్కిల్స్ అంటే ఏంటి అనేది రాయమని నేను అడ్వైస్ చేశాను స్టూడెంట్స్కి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు రైట్ అబౌట్ లిస్నింగ్ ఆర్ లిస్నింగ్ స్కిల్. ఓకే, ఇక్కడ చూడండి, అలాగే టైప్స్ ఆఫ్ లిస్నింగ్ అనే టాపిక్ కనుక మీకు ఇస్తే లిస్నింగ్ స్కిల్ అంటే ఏంటి అన్న దాంతో మీరు స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్, ఓకే, సజెషన్. Listening skill is an important part of building interpersonal relationships and processing information, which helps us to quickly understand new information and concepts as they are communicated to you. So ఇప్పటికే మీకు లిస్నింగ్ స్కిల్ అంటే బాగా అర్థమైపోయి ఉండొచ్చు. మెయిన్ లిసనింగ్ స్కిల్ ఎందుకు కావాలి? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు, మంచి సంబంధాలు ఏర్పడడానికి ఓకే చాలా అవసరం. అలాగే ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా క్విక్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా లిసనింగ్ స్కిల్ అవసరం. లిసనింగ్ కెన్ బి categorized యాజ్ evaluative listening, which is analytical and logical, or reflective listening, which is emotionally driven. సో ఇక్కడ లిసనింగ్కి 2 రకాలుగా డివైడ్ చేశారు యాజ్ పర్ యువర్ న్యూ సిలబస్. సో బ్రెయిన్ లాజిక్కి సంబంధించింది ఒకటి ఇవాల్యుయేటివ్ లిసనింగ్, అలాగే ఫీలింగ్స్కి రిలేటెడ్ రిఫ్లెక్టివ్ లిసనింగ్ అనమాట. ఓకే, లిసనింగ్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ ఇవాల్యుయేటివ్ లిసనింగ్. ఇవాల్యుయేటివ్ లిసనింగ్లో వి యూజ్ లాజిక్ ఆర్ రీజన్. ఓకే, మన బ్రెయిన్ని యూజ్ చేసి మనం వినడానికి ట్రై వింటాం. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ అంటే వి యూజ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఏమా నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ లిసనింగ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చూద్దాం. డిస్క్రిమినేటివ్ లిసనింగ్. దిస్ టైప్ ఆఫ్ లిసనింగ్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోన్స్ అండ్ సౌండ్స్ టు ఫిగర్ అవుట్ హౌ దీస్ డిఫరెన్సెస్ ఎఫెక్ట్ ద ఎంటైర్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో వాళ్ళ టోన్లో, మనిషి మాట్లాడుతున్నప్పుడు టోన్లో చేంజెస్ని బట్టి, రకరకాల సౌండ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఇట్ హెల్ప్స్ అస్ టు గెయిన్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్ బేస్డ్ ఆన్ ద టోన్ ఆఫ్ ద వాయిస్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద అదర్ పీపుల్. మన సరౌండింగ్స్లో ఉన్న మనుషులు ఎలాగ రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ మాటలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అన్న ఆ సౌండ్స్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. మీకు అది యాక్చువల్గా లాంగ్వేజ్ తెలియకపోవచ్చు. ఓకే, we may not understand what is being said, but using discriminative listening we can gain some level of comprehension of our surroundings. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోగలం. ఎప్పుడు ఆ సౌండ్స్ వేరియేషన్స్ని బట్టి, ఓకే, మనకు వినిపిస్తున్న సౌండ్స్ని బట్టి మనం గెస్ చేయగలం. అది డిస్క్రిమినేటివ్ లిసనింగ్. Comprehensive listening. It involves comprehending and retaining information communicated by the speaker. మనం విన్నది అర్థం చేసుకోవడం ఇక్కడ, అలాగే గుర్తుంచుకోవడం. వాళ్ళ మెయిన్ జిస్ట్ ఏంటి, ఓకే, మెయిన్ కంటెంట్ ఏంటి అనేది మనం విన్నదానికి కంటెంట్ ఏంటి అనేది గుర్తించడం, అలాగే దాన్ని గుర్తుంచుకోవడం. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫర్మేటివ్ లిసనింగ్. వన్ లిసన్స్ టు ఇన్స్ట్రక్షన్స్, కాన్వర్జేషన్స్, రిపోర్ట్స్ టు గెట్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో ఇన్స్ట్రక్షన్స్ని, కాన్వర్జేషన్స్ని, దీంట్లో ఇవన్నీ పూర్తిగా చదవక్కర్లేదు, దాంట్లో కంటెంట్ ఏంటో తెలిస్తే చాలు అన్నమాట. అది కాంప్రిహెన్సివ్ లిసనింగ్. క్రిటికల్ లిసనింగ్. ఇట్ ఈస్ ఎ 2-layered process which involves absorbing the message and analyzing it దా ఉండదు. ఓకే, నెక్స్ట్, సో ఇది 2-layered ప్రాసెస్ అంటున్నాం. ఫస్ట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినడం, అలాగే అనలైజ్ చేయడం, దాని గురించి బాగా ఆలోచించడం. నెక్స్ట్, ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద మెసేజ్, evaluating it,
to pass critical judgment. Okay, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇవాల్యుయేట్ అని పడింది, ఇవాల్యుయేటివ్. ఓకే, ఆర్ జడ్జిమెంటల్ లిస్నింగ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మెసేజ్ వింటేనే కానీ మనం దాని గురించి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేం, జడ్జ్ చేయలేం వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది. సో ఇక్కడ అందుకని ఇది 2 లేయర్డ్ ప్రాసెస్ అయింది. దీనికి ఇవాల్యుయేటివ్ ఆర్ జడ్జిమెంటల్ లిస్నింగ్ అని పేరు. క్రిటికల్ జడ్జిమెంట్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఇది అండర్లైన్ చేసుకోవాలి అంటే ఇవాల్యుయేటింగ్ ఇట్ టు పాస్ క్రిటికల్ జడ్జ్మెంట్ అనేది అండర్లైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బయాస్డ్ లిస్నింగ్. బయాస్డ్ లిస్నింగ్ హ్యాపెన్స్ వెన్ ద పర్సన్ హియర్స్ ఓన్లీ వాట్ దే వాంట్ టు హియర్, typically misinterpreting what the other person says based on the stereotypes and other bias that they have. So వినకముందే ఒక అభిప్రాయం పెట్టేసుకుంటాడు అనమాట. ఓకే, వాళ్ళకి నచ్చినంతసేపే వింటాడు. అది కూడా కరెక్ట్గా ఆ స్పీకర్ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అది వినడనమాట. ఆ కాన్సెప్ట్లోకి రాడు. తనకి ఎంతవరకు ఇష్టమో అంతవరకే తనకి అర్థమైన రీతిలోనే మిస్ఇంటర్ప్రెట్, తప్పుగా అర్థం చేసేసుకుంటాడు ఆ మెసేజ్ని. బయాస్ అంటే డిస్క్రిమినేషన్. ఎవరో చెప్పిందే అవ్వచ్చు, లేదా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఒక వ్యక్తి మీద కానీ ఒక టాపిక్ మీద కానీ ఒక అభిప్రాయం ఏర్పడి చేసేసుకుని ఇంకా అదే బుర్రలో పెట్టుకుంటాడు అనమాట. ఓకే, ఓపెన్ మైండెడ్గా ఉండడు. He is not ready to receive anything new. Next, sympathetic listening. Sympathetic listening, in sympathetic listening, we care about the other person and show this concern in the way we pay close attention and express our sorrow for their ills and happiness at the joys. ఇక్కడ చూడండి, ఇక్కడ అదర్ పర్సన్ మీద కొంచెం జాలి చూపిస్తాం. వి కేర్ అబౌట్ ద అదర్ పర్సన్. ఓకే, బాధ కలిగితే అయ్యో అంటాం, హ్యాపీగా ఎదుటివాడు ఉంటే వెరీ గుడ్, మనం కూడా సంతోషం వ్యక్తం చేస్తాం. షో దిస్ కన్సర్న్ ఇన్ ద వే వి పే క్లోజ్ అటెన్షన్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్. వాళ్ళు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటాం. ఓకే, వాళ్ళు మంచి విషయం అయితే వెరీ గుడ్, బాగుంది అని చెప్తాం. వి ఆల్సో ఫీల్ హ్యాపీ. కొంచెం ఏదైనా బాధ కలిగించే విషయం ఏమైతే మనం కూడా అయ్యో అలాగా పాపం అని చెప్పి అనేసి ఊరుకుంటాం. అంతవరకే సింపతి, కానీ కన్సర్న్ చూపిస్తాం. ఓకే, నెక్స్ట్, ఎంపాథెటిక్ లిసనింగ్. ట్రైస్ టు అండర్స్టాండ్ ద స్పీకర్ సిచ్యువేషన్ ఎంపాథెటికలీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ లిసనింగ్. సో ఇక్కడ ఎంపతిలో మనం ఎదుటివాడిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం, జస్ట్ వినేసి ఊరుకోవడమే కాదు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్. మోస్ట్లీ ఏంటంటే కొంచెం ఊహించని విషయాలు, బాధ కలిగించే విషయాలకి ఇది ఎక్కువగా చాలా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రెంగ్థెనింగ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ద లిసనర్ అండ్ ద స్పీకర్. చాలా ఇంపార్టెంట్. మంచి సంబంధం, బాంధవ్యాలు కొనసాగించడానికి చాలా అవసరమైంది ఈ ఎంపాథెటిక్ లిసనింగ్. ఇది ఎగ్జామ్లో మీరు ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రెంగ్థెనింగ్ ద రిలేషన్షిప్స్ అండర్లైన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, therapeutic listening. In therapeutic listening, the listener has a purpose of not only empathizing with the speaker but also to use this deep connection in order to help the speaker understand, change or develop in some way. It helps the individuals with sensory processing disorders as well as social, attention and communication disorders. సో ఈ థెరప్యూటిక్ లిసనింగ్లో
జస్ట్ వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడమే కాకుండా మనం తన చేంజ్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం, ఎదుటివాడి డెవలప్మెంట్ కోసం మనం ఏ రకంగా హెల్ప్ చేయగలము అనేది కూడా మనం ఆలోచిస్తాం. ఓకే, అండర్స్టాండ్, చేంజ్ ఆర్ డెవలప్ ఇన్ సమ్ వే. Next, it helps the individuals with sensory processing disorders as well as social attention and communication disorders. ఈ థెరప్యూటిక్ లిసనింగ్ వల్ల మనిషిలో మంచి సానుకూల మార్పుని తేగలం అన్నమాట. ఓకే, వాడు కరెక్ట్ బిహేవియర్లోకి వచ్చేలాగా ఇది థెరప్యూటిక్ లిసనింగ్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, డయలాజిక్ లిసనింగ్. ది వర్డ్ డయలాజిక్ stems from the Greek words dia means through and logos meaning words. డైలాజిక్ అంటే గ్రీక్ వర్డ్ నుంచి డైలాగ్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నాము. డయా అంటే త్రూ, లోగోస్ వర్డ్స్. ది డైలాజిక్ లిసనింగ్ మీన్స్ లెర్నింగ్ త్రూ కాన్వర్జేషన్. మాట్లాడడం ద్వారా ఓకే మనం నేర్చుకుంటాం. It helps in the exchange of ideas as well as information when we actively seek to learn more. చాలా ఇంపార్టెంట్. ఏదైనా మనకి నచ్చితేనే కానీ మనం చేయం ఏ పనైనా. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్, యూ ఆర్ రెడీ టు లెర్న్ మోర్. ఇక్కడ చూడండి, ఇట్ హెల్ప్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ వెన్ వీ యాక్టివ్లీ సీక్ టు లెర్న్ మోర్. ఏదో కొత్తగా ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాడైతే నేర్చుకోగలడు తప్ప మిగిలిన వాళ్ళకి కొంచెం కష్టం, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేనిదే చాలా కష్టం కదా, అలా అనమాట. డయలాజిక్ లిసనింగ్ సమ్టైమ్స్ నోన్ యాజ్ రిలేషనల్ లిసనింగ్. నెక్స్ట్, రిలేషన్షిప్ లిసనింగ్. ఇక్కడ ఈ డయలాజిక్ లిసనింగ్లో మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే డయలాజిక్ లిసనింగ్ మీన్స్ లెర్నింగ్ త్రూ కాన్వర్జేషన్ అని అండర్లైన్ చేసుకోండి. అలాగే హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అని అండర్లైన్ చేసుకోవచ్చు, బాగా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ హైలైట్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, రిలేషన్షిప్ లిసనింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ లిసనింగ్ ఈజ్ ఏ సస్టైన్ ఏ రిలేషన్షిప్ ఈజ్ టు సస్టైన్ ఏ రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ చూడండి, మెయిన్ మనం ఎందుకు వింటాం, మంచి సంబంధం, ఒకరితో ఒకళ్ళు మంచి సంబంధాలు ఉండడానికి, గుడ్ రిలేషన్షిప్స్. ఓకే, ఈ పలానా వాడు చాలా మంచి వ్యక్తి, మనకి ఏదైనా అవసరం అయితే ఏదైనా పని చేస్తాడు, అడిగిన మాటకి హెల్ప్ చేస్తాడు అనేది ఉండాలి. ఓకే, సో ఈ రిలేషన్షిప్ మెయిన్ లిసనింగ్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి, మంచి సంబంధం కొనసాగించడానికి, స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడ రిలేషన్షిప్ listening is also important in areas like negotiation and sales. Okay, ఈ రిలేషన్షిప్ లిసనింగ్ ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఉపయోగపడవచ్చు అంటే, నెగోషియేషన్ అంటే మనం బేరాలు ఆడుతూ ఉంటాం. ఓకే, అలాగా ఏదో ఒక అగ్రీయింగ్ టు ఏ కామన్ థింగ్, ఇది చాలా అవసరం కూడా అనేది, ఎస్పెషల్లీ సేల్స్ ఏరియాస్లో. ఓకే, అలాగా అగ్రీయింగ్ టు వన్ కామన్ థింగ్. ఇట్ డెమాన్స్ట్రేట్స్ అటెంటివ్నెస్, కేరింగ్ అండ్ రెస్పెక్ట్. ఓకే, ఈ రిలేషన్షిప్ వల్ల మనకేం తెలుస్తుంది, ఎదుటి వ్యక్తి అటెంటివ్గా ఉన్నాడా లేదా, కేరింగ్గా ఉన్నాడా లేదా, మనమే రెస్పెక్ట్ ఇవ్వచ్చా లేదా, ఓకే అనేది మనం తెలిసిపోతుంది ఈ రిలేషన్షిప్స్ లిసనింగ్లో. ప్రొజెక్టివ్ లిసనింగ్. ది లిసనర్ ఈజ్ నాట్ interested in receiving the speaker's view or facts. He projects his own ideas onto the speaker's message. He understands the message as he wants it and not speaker's intention. ఈ ప్రొజెక్టివ్ లిసనింగ్లో ఈ స్పీకర్ తాలూకు వ్యూస్ అర్థం చేసుకోవడానికి ఇష్టపడ్డాం, వాడికి ఎలా అర్థమైతే అలాగే అర్థం చేసుకుంటాడు, అలాగే పక్క వాళ్ళు కూడా చెప్పేస్తూ ఉంటాడు. నెక్స్ట్, యాక్చువల్ మీనింగ్ వాడికి అర్థం చేసుకోవడం కూడా ట్రై చేయడు.
వాడి ఓన్ ఐడియాసే ప్రొడక్ట్ చేస్తూ ఉంటాడు, ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. Appreciative listening. It is used for deriving pleasure and joy. The person listens to the matter that he likes. So మనకి ఆనందం కోసం వినే లిస్నింగ్ అనమాట. లైక్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ ఆల్. మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో, హ్యాపీగా ఉంటాం, ఏది వింటే హ్యాపీగా ఉంటామో అది వినడం. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ లిస్నింగ్.